మొత్తానికైతే ఈరోజు వీళ్ళు నాతో పెద్ద పని చేపించినారు. ఇంకా కొన్ని నెలల వరకు ఏం పని చేయను నేను. ఇంకా పెద్ద పని యాక్చువల్లీ ఎంత కష్టమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పైకి పోయి స్పంజ్ రాలేదు, అందుకే నేను తీసేసిన లాస్ట్ టైం. నేను చేసిన అంత లాస్ట్ టైం నిజంగా అంటే అది ఫిట్ అవ్వకుంటే ఆ పైన స్పంజ్ అంతా కూడా తీసేసిన. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. యాక్చువల్గా అంటే ఈరోజు కూడా మాకు హాలిడేనే. లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయి ఊరికనే కూర్చొని ఉన్నాము. ఈరోజు ప్రతి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేసింది అనమాట. చిక్కుడుకాయ కర్రీ ప్లస్ చపాతి మార్నింగ్ చేసింది. మళ్ళీ తర్వాత నూనెంకాయ ఏవో చేసింది. అన్నీ చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటా ఉంది. నిన్న బయట పోయినప్పుడే ఇవి తీసుకొని వచ్చినాము. ఇవి ఏసీ ఫిల్టర్స్ ఇవి. వీటిని మనము అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మినిమం ఒక 6 monthsకి, అంతే కదా, 6 monthsకి అట్లా చేంజ్ చేస్తూ ఉండాలా. ఇక్కడంతా మొత్తం డస్ట్ పడిపోతుంది. అది ఎక్కడ చేంజ్ చేయాలో ఇంకా అని చెప్తాను. ఆ పైన ఉంటుంది, లోపల ఒక రహస్య గది ఉంటుంది, అందులోకి వెళ్ళాలా. వస్తావా? పోదామా? చేంజ్ చేద్దామా? నువ్వు ఎక్కద్దులే, నేను ఎక్కుతాను. అక్కడ హెల్ప్ చేయదు. యాక్చువల్గా అయితే మేము 3 months 4 months బ్యాకే మనము చేంజ్ చేసినాము. అయినా కూడా సరిగ్గా అది ఏదో మాకు ఏసీ సరిగ్గా కంట్రోల్ అవ్వడం లేదు, సరిగ్గా ఏసీ వచ్చేటట్లు అనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏసీ కంట్రోలర్ ఉంటుంది. ఇది మామూలుగా మేము 75 అట్లా పెట్టుకుంటాము. 75 అయితే ఫుల్ చల్లగా అయిపోతూ ఉంది నైట్ టైమ్స్ అట్లా. ఇప్పుడు ఉడికేస్తా ఉంది, అసలు గాలే రావడం లేదు. 75 అంటే కూలే అవ్వడం లేదు. అందుకోసం 70 చూడండి. ఇప్పుడు ఇంతకుముందు 73 ఉన్నినా కూడా ఈ పైన 76 ఉన్నింది. అంటే అది ఓన్లీ ఫిల్టర్ వల్లే కాకపోవచ్చు, కానీ అది కూడా చేంజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా ఉన్నా. పోతుంది. నానా బ్రేక్ అయితే ఈ ఫిల్టర్స్ అయితే ఇక్కడ పైన జిన్ను కానీ రూమ్ దగ్గర ఉంటుంది. అది అక్కడ పోవాలా. కాకపోతే ఇప్పుడు బయట చూపిస్తాను. ఏసీ కండెన్సర్స్ ఉంటాయి బయట. ఇక్కడ ఈ సైడ్కి ఏసీ కండెన్సర్స్ ఉంటాయి ఇవి. అట్లనే మన తోట కూడా ఇక్కడ ఉంటుంది మెల్లగా. ఇవి ఏసీ కండెన్సర్స్ మనకి 2 ఇచ్చినారు. ఇది కిందకి, ఇది పైనకి. ఇవి 2 ఇవి ఏసీ కండెన్సర్స్. ఇవి ఇక్కడ కరెంట్ మీటర్ ఉంటుంది. ఇదేదో 27476 అని వచ్చింది. అది ఎంతనో తెలీదు. ఇప్పుడైతే కరెంట్ బిల్ మాకు నెలకి $250 $260 అట్లా వస్తూ ఉంది. ఇక్కడ చూడండి మన తోట ఎట్లా అయిందో. మొత్తం బీరకాయలన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఈ వాటర్ మెలన్, ఇవన్నీ కూడా మస్క్ మెలన్, ఇవన్నీ కూడా చూడండి. ఆల్రెడీ దాదాపుగా ఒక 2-3 సార్లు తీసేసుకున్నాము. ఇవి 4-5 తీసుకున్నాము బీరకాయలు, అయినా కూడా మళ్ళీ వచ్చినాయి ఇవన్నీ. ఇవి కూడా బాగా వస్తున్నాయి. మస్క్ మెలన్ కూడా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నాయి. యాక్చువల్గా అంటే 2 types ఉన్నాయి మస్క్ మెలన్స్. ఇవి ఏనన్నా ఏమైంది? ఇక్కడ బీస్ ఉన్నాయంట, భయపడుతున్నారు వాళ్ళు. పోదాంపా. ఈ ఫెన్స్కి అంతా కూడా పెయింట్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాము, కానీ కుదరడమే లేదు. నాకే టైం లేక చేయలే. ఈసారి మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొంచెం అన్నా వేసుకుంటా వెళ్ళాలి. యాక్చువల్గా ప్రతి రెస్ట్ తీసుకోవడం లేదు, నేను ఊరికే అన్నాను. ఇంకా పని చేసుకుంటానే ఉంది. ఊరికనే అట్లా లైట్ డౌన్ చేసినామని చెప్పినా అంతే. రండి అన్నాను. ప్రతి అది ఫిల్టర్ మారుస్తున్నాం. అదేదో ప్రాబ్లం వస్తున్నట్టుంది కదా, అదేదో అయితే ఉంది, అందుకోసమే. ఇక్కడ ఏసీ అయితే మొత్తం సెంట్రల్ ఏసీ అనమాట. ప్రతి ఒక్క రూమ్కి ఏసీ వస్తుంది. ఇక అంతా కూడా మొత్తం. అదే లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు ఏసీ అవసరం ఉండదు. అక్కడ అసలు పెద్దగా చలి అంటే పెద్దగా వేడి ఉండేది కాదు.
ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కసారి సమ్మర్స్ లో చాలా వేడిగా ఉంది. అయినా కూడా నార్మల్ చిన్న ఏసీ పెట్టుకుంటే సరిపోయేది అది. మొత్తం సెంట్రల్ ఏసీ అవసరం లేదు. ఇక్కడైతే టెక్సస్ లో అయితే ప్రతి ఒక్క ఇంటికి కంపల్సరీగా ఎయిర్ కండిషనర్ ఉండాలి. ఆ ఫిల్టర్స్ మార్చడానికి ఇక్కడ ఒక రహస్య గది ఉంటుంది. మామూలుగా టెంపుల్స్ లాగా ఉంటుంది కదా, 3వ గది 4వ గది అన్నట్ల ఇక్కడ ఉంటుంది ఒకటి రహస్య గది. ఇది దీనికే ల్యాడర్ వచ్చేస్తుంది. దాదాపు అందరి ఇళ్ళల్లో ఉంటుంది, కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి ఇదే ఈ ల్యాడర్ ఉంటుంది. ఇదైతే ఆటిక్ కాదు. ఆటిక్ అయితే మనకు ఇక్కడ ఒకటి వస్తుంది మామూలుగా. ఇది ఇందులో ఆటిక్ ఉంటుంది. సో మనకు అవసరం లేనటువంటి ఇందులో పెట్టేసుకుంటాము. ఇదొకటి, ఇంకొకటి అక్కడ ఉంటుంది, ఇంకొకటి అక్కడ హనీగాన్ రూమ్లో, ఇక్కడ హనీగాన్ రూమ్ పక్కన సేమ్ ఇట్లాంటిది ఉంటుంది. సో ఇదైతే ఆటిక్ కాదు. ఇందులో అయితే మనం ఏమేమి సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి లేదు. పెట్టుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు. సో పైకి వెళ్ళేసి ఈ ఫిల్టర్స్ మార్చాం. ఇది ఇప్పుడే కట్ చేద్దామా? కట్ చేసి ఇస్తాను నాకు. యాక్చువల్ అంటే దీన్ని కూడా ఆటికే అంటారు కానీ, అంతే కదా, ఆటికే అంటారు దీన్ని కూడా. కానీ దీంట్లో స్పేస్ ఉన్నా కూడా ప్రతిసారి మనం వెళ్ళి ఫుల్ హీట్ ఉంటుంది. ఇది అంతా మొత్తం కవర్ చేసి ఉంటారు. ఇదంతా కూడా ఇది ఇక్కడ ఉంది కదా, ఇది కవర్ చేస్తారనమాట మొత్తం ఎయిర్ పోకోకుండా దీంట్లోకి. ఈ వేడి గాలి కూడా కిందికి రాకోకుండా ఇది ఫుల్ వేడి ఉంటుంది దీంట్లో. వస్తారా? పైన తగులుతూ ఉంటాయి, మేకలన్నీ ఉంటాయి. లైట్ ఉంది. ఇది ఇక్కడ వరకే ఉంటాడు. వస్తావా? రావా? ఇదంతా కూడా ఇట్లా వేడి అవ్వకుండా ఇక్కడంతా కూడా ఇది వేస్తారు. దీన్ని ఏమంటారో తెలియదు, మొత్తం కాటన్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఏసీవి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి, మొత్తం ఏసీ ఇట్లా వచ్చేస్తుంది ఇళ్ళల్లో అంతా కూడా. ఇక్కడ ఉంటాయి ఈ ఫిల్టర్స్, ఇక్కడ ఉంటాయి, ఇందులో ఉంటాయి. ఇది ఆల్రెడీ మొన్ననే చేంజ్ చేసినాము, అయినా కూడా అలాగే అయిపోయినాయి. దీంట్లో దుమ్ము పడకూడదు. మనకి 2 కండెన్సర్స్ ఉన్నాయి కదా, ఇదొకటి. ఇందులో చిన్నది ఇంకొకటి ఉంటుంది ఫిల్టర్. చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. అలా కొంచెం పైకి ఇట్లా అన్నాం అనుకో, ఇక్కడంతా కూడా మేకలు ఉన్నాయి. ఇక్కడంతా కూడా చూడండి నెయిల్స్ ఉన్నాయి, ఇక్కడంతా కూడా నెయిల్స్ ఉంటాయి. సో గట్టి హెడ్ ఇట్లా అన్నా కూడా గుచ్చుకుపోతాయి. నేను వేసేస్తున్నా, నువ్వు దూరంలో. షూరా? ఉండు. నేను వస్తా, కిందికి వస్తాను కొంచెంసేపు. ఒక్క నిమిషం కూడా అందులో లేను. ఎట్లా పెంచుడు మొత్తం స్వెట్, చాలా వేడిగా ఉంటుంది. యాక్చువల్గా అంటే నైట్ టైమ్స్ పోయి చేంజ్ చేయడం మంచిది. ఫ్యానా? ఫ్యాన్ అంట. ठंडा కూల్. నా రూమ్ లో ఫ్యాన్ ఉంటుంది, అది కూడా ఆన్ చేసుకో. జున్నుగానికి ఈ ఫ్యాన్ సౌండ్ లేకపోతే నిద్ర రాదంట, అందుకోసమే ఈ చిన్న ఫ్యాన్ పెట్టుకుంటా. నాకు గాలి ఉండాలా అంతే. ఆన్ చేసుకో, రోజు ఆన్ చేసుకుంటావు కదా? నో, ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి.
బాగుంటుంది ఇది. అని పట్టుకోరా, అది అడ్జస్ట్ అవుతుంది పైకి కిందకి. బాగుంటుంది. కాస్కోలో తీసుకున్నాం ఇది చిన్నది. Oh, it goes all the way up. ఇప్పుడు ఎందుకు పైకి పెట్టినావురా? నాకు గాలండం లేదంటే ప్యాంటింగ్ కమర్షియల్ లో నిద్ర వస్తుంది. ఇవే Let's see where his stomach ends. ఎంత ట్రై చేసుకున్నా కూడా మళ్ళీ పైకి ఎక్కితే మళ్ళీ ఫుల్ తచ్చిపోతాను. అందుకోసం ఒకటేసారి చేంజ్ చేసిన తర్వాత ఒకేసారి చేసుకోవచ్చు అని స్టార్ట్ చేస్తాను. ఇవి చేస్తావా? కట్ చేస్తావా? చేసుకో. ఇవి రెండు కలిపి $50. ఇందులో మళ్ళా బ్రాండ్స్ వస్తాయి. అవి కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. ఇవైతే రెండు కలిపి $50. సైజెస్ కూడా సైజు కూడా సైజుని బట్టి కూడా ప్రైస్ మారుతుంది. సో $50 అంటే దాదాపుగా 4000 రూపీస్. కాదు, లాస్ట్ టైం ఇది స్పాంజ్ ఇది ఉంటే పట్టడం లేదు. అది దానికి ఓల్డ్ దానికి తీసేసినాను. తీసేసి పెట్టాం, అందుకే ఏసీ ప్రాబ్లం వచ్చింది. చేయొద్దు అట్లా చేస్తా. Here, I'll make it fit. Come on, I'll go with you. I'll make it fit. అప్పుడు ఇంకా టెన్షన్ అవుతుంది నాకు. అంత పైకి అవసరం లేదు. నైఫ్ కింద పడితే మళ్ళా. Let's go. Yeah, let's go. దీనికి ఇక్కడ ఆరో మార్క్ ఉంటుంది. సో మనం ఈ సైడే పెట్టాలన్నమాట. మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఇట్లా తిప్పి పెట్టకూడదు. సో ఇట్లా రైట్ సైడ్ ఉంటే అక్కడ దానికి కూడా మార్క్ ఉంటుంది. అక్కడే కరెక్ట్గా అదే వేలోనే పెట్టాలి. లేదనుకో ఇట్లా ఆపోజిట్ పెడితే ఇంకా మళ్ళీ ఎయిర్ అంతా ఆపోజిట్ పోతుంది. అంతే కదా? లేదు, ఖచ్చితంగా అయితే మనమైతే ఆరో మార్క్ అయితే అట్లా పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చూపించినారు. సేమ్ అట్లానే ఉండాలి. నువ్వేం అవసరం లేదు లేదా? I'm coming. ఓకేనా? ఇవి స్పాంజ్ చూడాలా? చూడు ఇట్లా ఇరికిచ్చు. See, he's just. స్పాంజ్ I can do anything. సైజ్ అయితే కరెక్ట్ సైడ్ కదా, సైజ్ కదా ఇది. సైజ్ కరెక్ట్ సైజే అది. అది అంటే కరెక్ట్ గా కూర్చోవాలేమో. నువ్వు స్పాంజ్ పీకేస్తే లూజ్ అయిపోతుంది పెట్టారు. నువ్వు చూడరా. Yeah, that's why I'm going. నువ్వు చేసే పని కరెక్ట్ చేయి ఫస్ట్. నువ్వు చేసే పని కరెక్ట్ చేయి ఫస్ట్. నువ్వు పోరా హనీ. I'm going. కింద ఉండి మాట చెప్పడం ఈజీ. పైన అక్కడ ఒక్క నిమిషం ఉండాలంటే ఏమంట్లే ఇద్దని బంగారు. Yeah, I'm going. నువ్వు వెళ్ళు రా హనీ. కరెక్ట్ చేస్తున్నాడు. నువ్వు రాకూడదారా? ఓకే. Thanks, Didi. Everybody bought me. స్లోగా ఇస్తున్నాను హనీ. గుడ్ లక్ హనీ. Can you go? People these days. This is too much work. Can you help me? వస్తావా? Yeah. ఆ పైన ఇక్కడ పట్టుకో, ఇది పట్టుకో. Didi, I'm scared. ఎందుకు ఎక్కదు మరి ఊరికే? పైన హెడ్ వెళ్తుంది. Go, Didi, go. నువ్వు వస్తానన్నా అనిగా జినుగా? వస్తా. నేను వస్తున్నా. Mom, the whole family won't fit up here. మళ్ళీ అందరు పోవడానికి కష్టం అవుతుంది. లేట్ అవుతుంది. ఇక్కడ ఉడికేస్తా ఉంటుంది. లాస్ట్ నువ్వే దిగేది. అయ్యో ఇదంతా దుమ్ము పడుతుంది. I know, right? Yeah, come on, let's just go. They'll come, Jen, you bring this one. హనీ నువ్వు Jen, hold this one, hold this one. Come here. హెడ్ పైన చూసుకోరా నా నెయిల్స్ ఉన్నాయి పైన. Carry this one. అని ఉండు. టెన్షన్ ఎందుకు ఇంతమంది? నువ్వే వద్దులే. అది తీసుకొని వస్తా పెట్టరా. ఇక్కడ కింద ఏముంటుంది? కింద ఏం ప్రాబ్లం లేదురా. కింద చెక్కనా? ఇట్స్ వుడ్. ఓ ఐ నో బట్ కింద ఏమవుతురా? Will we find Jen? ఇది చిన్నది పెద్దదా? ఆ ఫిల్టర్ కావాలా? ఫిల్టర్స్ మార్చు. Jen, I literally told you. ఓకే బీ క్వైట్. ఓకే స్లోలీ టెన్షన్ అవ్వద్దండి. మా హెడ్ జాగ్రత్త. Yeah, Didi. ప్రతి ఏసీ ఆఫ్ చేయడానికి వస్తుందా? ఆఫ్ చేసే రెండు. ఇక్కడ ఎక్కిన తర్వాత నాకు చెప్పేది నువ్వు. కాదు ప్రాబ్లం లేదు. Yeah, Didi. రండి కింద చూసుకోండి. No, I don't think it's చూడు on this side. ఇది స్పాంజ్ ఉంటే పట్టడం లేదన్నా. అది పట్టేయచ్చులేదు ఎట్లా? You can. Let's look which కానీ way ఏ it is. సైడ్ అని ఎందుకంటే ఇది ఎయిర్ ఫ్లో కదా. ఎయిర్ ఫ్లో ఇక్కడ చూడు ఖాళీ ఉంది కానీ ఎయిర్ ఫ్లో మరి ఇట్లా ఎయిర్ ఫ్లో ఇక్కడ పోతుంది నాన్న ఇట్లా. సో రైట్ సైడ్ ఎందుకంటే ఇక్కడ ఏదో మషిన్ ఉంది. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. Yeah, so you need to go this way. యు షూర్ రైట్? Yeah. అంతేనన్నా. సర్ అదే ఓకే దిస్ వే రైట్? Yeah. Okay.
ఉండు. Did he wait? ఓకే there. See? పట్టింగ్ వద్దు. ఇక్కడ ఫోల్డ్ అవుతాం చూడు. నిమిషం did he? ఎక్కడ అవుతుంది? ఇక్కడ అంతా కింద. Guys, ఉండు. tutorial. That's all we needed. లాస్ట్ టైం కూడా నేను ఆ స్పాంజ్ తీసేసినాను. వద్దులే. ప్లస్ ఇంకోటి లోపలికి కూడా వెళ్ళదు ఫాస్ట్గా. అదే ఫాస్ట్గా మీన్స్ చూడు స్లోగా ఎంత తెచ్చుకుంటా. You need help. Guys, it's a tutorial. That's all we need. ఓకే there we go. అవునా సరిపోయింది చూడు. Yeah, did it? ఓకే. మా మీకు చెప్పాలి అని చెప్తుంది. లాస్ట్ టైం అట్లా చేసినాను. Oh no, why is it not fitting all the way? అంతే కదా? అంతే దీనిపైన కదా ఇది వచ్చేది. Jen, close. ఉండు. అంతే సరిపోయింది. బాగా పెట్టండి. ఓకే there we go. ఓకే this one here. ఫస్ట్ ఇది Yeah. done. What are you doing? వస్తున్నావే అంత సేమ్ లేదు కరెక్ట్ గానే ఉంది లాస్ట్ టైం కూడా. Peta. ఓకే ఇది నువ్వు పెట్టు. ఇది ఉంది రైట్ సైడ్. అయ్యా You have to squeeze the bottom a little bit. ఏమైంది Careful now. Mummy has joined us. నువ్వెందుకు వచ్చినావే పైన చూసుకో. నాన్న ఇది ఫోల్డ్ అవుతుంది. జున్న నువ్వు రా నాన్న. ఉండు పెట్టు. You got it. అది మళ్ళా మళ్ళీ అది టైర్ అయిపోతే కష్టం. తేరా వద్దు కాదు. హనీకి ఇంజరీ అయింది హ్యాండ్ పైన కదా హనీ. Can you stop? No, I'm genuinely saying. అంతే కింద నాన్న. కాలేనా హనీ ఇక్కడ ఇది ప్రాబ్లం యాక్చువల్గా అంటే ఇది. ఉండు. లేదన్న అది ప్రాబ్లం అది ఆరో సరిగా పెట్టినారా? సరిపోయింది కరెక్ట్గానే ఉందిలే. లాస్ట్ టైం ఇది ఫిట్ అవ్వలేదు అనుకుంటా అందుకోసమే స్పాంజ్ రెండు తీసేసిన. ఫస్ట్ ఇది పెట్టు. నీట్గా బాగా. లాస్ట్ టైం పట్టలేదని స్పాంజిల్ పీకేసినావా? సరిపోయిందా? యా పెట్టావా ఇది? అప్పు ఇక్కడ ఏదో ఆరో మార్క్ ఉంది చూసినావా నువ్వు? లేదు సరిపోయిందిలే. ఓకే గుడ్ నాన్న. మళ్ళీ కింద చూసుకోండి కిందకి ఇవన్నీ హోల్స్ ఉన్నాయి. Go, did he go? ఫస్ట్ లో అయితే ఇక్కడంతా కూడా నెయిల్స్ అన్ని పడైపోయేటివి. మా తర్వాత వాళ్ళతో క్లీన్ చేపించినాము. కాదు సెకండ్ ఫిల్టర్ కూడా మార్చినావా? రెండు అయిపోయినాయి. ఫస్ట్ We did this one already. ఓకే చూసుకో నాన్న పైన చూసుకో. థ్యాంక్స్ నాన్న. ఇద్దరు లేకపోతే స్లోగా చూడండి ఇదంతా కూడా ఎట్లా ఉందో. ఓకే నువ్వే ఫస్ట్ దిగేది. ఓకేనా? Lucky you. Whoa, Jen, don't play with that, Jen. fluffy. ఇవతల వేయద్దు అవతల వేసేసి. నా టెడ్డీ బేర్స్ లో పెట్టుకోవచ్చు. టెడ్డీ బేర్ లో టెడ్డీ బేర్ అది. Yeah. It's so light. Nuve, did he? వా Careful, honey. You're like just the right height. నువ్వు వచ్చేసేయండి ఎవరు ఫస్ట్. Nuve, did he? Nuve. నేను వద్దులే నువ్వు మీరు వెళ్ళండి మెల్లగా. Mummy. నేను దిగుతా. నువ్వు పక్కన Mummy అంటూ ఫస్ట్. నువ్వు రా ప్రతి. నేను దిగి పట్టుకుంటా. ఇక్కడ Are you sure you can? ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ. Careful. ఫోన్ ఎందుకు ఇచ్చినావే స్టైల్ గా? ఏసీ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి తెచ్చిన. మెల్లగా It's okay, mommy. కింద చూసుకో. నాకు పిసుకుతాను honey. Careful. మెల్లగా ఆ ఫోన్ ఇవా అవసరం లేదు పెట్టుకుంటానే. పైన చూసుకో. This is so scary. ఎందుకు వచ్చినావు నీకు ఒక పని చేయలేదు ఇక్కడ. Off and నేను వచ్చిన మెల్లగా ఫస్ట్ అట్లా దిగివే అట్లా ఓకేలే. Bye, mommy. Nuve, వెనక తగ్గుతుంది. yeah, I got it. Oh my, ఇదొక్కటి ఇక్కడ కొంచెం కదా ఇది కొంచెం ఇక్కడ పైన ఫ్రీగా ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఏరా నువ్వు ఇక్కడే ఉంటావా? రీచ్ రా ఊరికి చేరినావా? చేరినా సార్ ప్రతి ఊరికి చేరిందంట. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయనా? మెల్లగా నాచుడు. Bye everybody. అట్లా నీట్గా దిగొచ్చి చెప్పచ్చు కదరా? యాక్చువల్గా అంటే అట్లానే చెప్పేది. ఆఫేస్ చేస్తే బాగుంటుంది. నువ్వు స్లో మెల్ల నువ్వు టెన్షన్ పడద్దు నాన్న. నువ్వు టెన్షన్ పడితే ప్రాబ్లం. సైడ్ పట్టుకో ఇంకా.
Not that one, the wood. ఆ వుడ్ కూడా ఇట్లా ఊరికే పట్టుకొని వదిలేస్తే ఇట్లా అనదు, స్ప్లింటర్స్ పోతాయి మళ్ళీ. Okay, good. ఇంకా నాటన్ లైట్ ఆఫ్ చేయాలి కదా ఇక్కడ. Yeah. Wait, did you turn that one off? ఏదో అక్కడ కూడా ఆఫ్ చేయాలి కదా. మరి ఆఫ్ చేయకుండా వచ్చినారు కదా. ఇక్కడ లైట్ ఉంటుంది. దీని ఎక్కడ ఉంది బల్బు? ఓహో, రెండు ఒకటేనేమో, రెండింటికి ఒకటే. ఇక్కడ రెండింటికి ఒకటే స్విచ్ అనుకుంటా. రెండింటికి ఒకటే స్విచ్ అయ్యేది, ప్రాబ్లం లేదు. అబ్బా, ఏరా నాకు హెల్ప్ చేయడానికి ఒకరు లేరు. Hello. పట్టుకో. వచ్చేలా చూడు, కాలిపోతుంది. ఇది క్లోజ్ చేయాలి కదనా? Yeah. అది అల్యూమినియం. ఇది క్లోజ్ చేయాలి. వస్తుందా? Yeah. దీన్ని ఈ అల్యూమినియం దాంతో కవర్ చేసేయాల. ఇంకా అది ఆ హీట్ అంతా ఇక్కడ లోపలికి రాకోకుండా. Yeah. అంతేనా? దాని మమ్మీకి స్ప్రింటర్ వచ్చింది. ఏమైంది? I literally told her to use tape, and then she. ఎక్కడ అది పైన? Look, she. దిగేటప్పుడు Let me do it. No, she used the thing and she broke it. మా ముగ్గురికి ఏం కాలే కదా. I told her not to too. చూడుమా. I told her to use tape to take it off, and she broke it now. It's in her. No, it's right there. It's right there. Ma, it won't hurt. బ్రేక్ అయిందిరా. Ma, it won't hurt. మెల్లగా జును. Ma, it's gonna hurt for a little bit. Bless you. నేనే తీసుకుంటా. దీంట్లో నువ్వు ఇందాక Ma, you broke. పేడ్ పోయిందంట లైట్ పెట్టి. అక్కడ వుడ్ది లైట్ గా కనిపిస్తుందా? Yeah, right here. ఉందా? Ma, it's gonna hurt, Ma. టేప్ తో చేద్దాము. అది లోపలికి అర్థం విరిగిపోయింది. వచ్చేసిందా? Yeah. వచ్చింది కదా, వచ్చేసింది. మొత్తం వచ్చిందా? హాఫ్ కట్ అయిందా? లేదు లేదు వచ్చేసింది. వీళ్ళకి ఎవ్వరికి కూడా స్వెట్టే రాలేదు. వచ్చింది మీద కొంచెం వచ్చింది కానీ మొత్తం చూడండి ఎట్లా అవుతుంది. Yeah. ఎందుకో నాకు ఒక్కడికే, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడు పనులు చేయలేదు నేను ఎక్కువ. మా ఇంట్లో వాళ్ళు నాకు పనులు చెప్పలేదు అనమాట. చేపిస్తాడు అందరితో. సో అందుకోసమే అలవాట్లేదు పనులు చేయడం. అప్పుడప్పుడు పనులు చేస్తే అంత స్వెట్ ఇవన్నీ కూడా అల్లకొల్లాలని అయిపోతాయి అన్ని. మీరు వాసునే ఇంట్లో అన్ని పనులు చేస్తాడని ఫీల్ అవద్దండి. ఏం పని చేయడు. ఇంకా ఈ రహస్య గది డోర్ క్లోజ్ చేసేద్దాం. కొంచెం కష్టం. నాగబంధం పెట్టేసి చేయాలి. Yeah. లోపల చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి. Yeah. మా తాతగా ఆ కాలంలో ఒక ఇల్లుండే, Yeah. దాన్ని మొత్తం అన్ని రూమ్లు చెక్ చేయకుండా అమ్మేసినాం. ఏదో రూమ్లలో ఏమన్నా వజ్ర వైఢూర్య అట్లా డౌట్. మామూలు ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి కదా టెంపుల్స్లలో. సో అట్లా అప్పుడు ఏమన్నా దాచిపెట్టాడు మా తాత. అన్ని చెక్ చేయలేదు, రూమ్లన్నీ చెక్ చేయకుండా ఒకటేసారి అమ్మేసినాం. ఇప్పుడు ఎవరు కమ్మినావో వాళ్ళు వీడియో చూస్తే అంతే, క్లోజ్. మళ్ళీ ఒక 3 months 4 months వరకు ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మెయిన్ డోర్కి ఈ పైనే ఇట్లా ఉంటుంది. ఇది చిన్న విండో వచ్చి ఉంటుంది, భలే ఉంటుంది. కాకపోతే అక్కడికి పోవడానికి ఎక్కడ దారి ఉండదు. ఈ అటిక్లోంచి పోలేము, ఇక్కడ జుండుగాని రూమ్లోంచి కూడా పోలేము. ఇక్కడ పెద్దది లాడర్ వేసుకోవాలి. లాడర్ వేసేసుకొని అక్కడ ఏమన్నా ఫ్లవర్స్ కానీ, లేదా ఇప్పుడు హాలోవీన్ వస్తుంది కదా, హాలోవీన్కి దయాల బొమ్మలు కానీ అట్లా పెట్టి భయపడేయచ్చు అనమాట. హనీ కూడా పెట్టచ్చు అక్కడ కావాల్సి. ఎట్లా కనిపిస్తుంది రా హనీగాడు? హనీ ఏంజిల్, నాట్ డెవిల్. ఓకే. Wait, what? హనీ ఉందని అట్లా అంటాను కదా, నాకు తెలుసు. నువ్వు డెవిలా? No. ఏంజిల్ కదా. Yeah. డెవిల్ కన్నా చాలా భయంకరమైన మాన్స్టర్ అన్నమాట. యా. మొత్తానికైతే ఈరోజు వీళ్ళు నాతో పెద్ద పని చేపించినారు. ఇంకా కొన్ని నెలల వరకు ఏం పని చేయను నేను. ఇంకా చాలా పెద్ద పని యాక్చువల్లీ. ఎంత నేను కష్టమైంది చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పైకి పోయి స్పంజ్ రాలేదు, అందుకే నేను తీసేసిన లాస్ట్ టైం. నేను చేసిన అంత లాస్ట్ టైం నిజంగా అంటే అది ఫిట్ అవ్వకుంటే ఆ పైన స్పంజ్ అంతా కూడా నో తీసేసిన. బలం, నో శక్తి, నథింగ్.
సో అట్లా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి మనము ఆ ఫిల్టర్స్ చూస్తూ మారుస్తూ ఉండాలా. ఫస్ట్లో అయితే ఇంకా తొందరగా మార్చాలంటారు, అంటే కొత్త ఇంటికి ఉన్నప్పుడు తొందరగా మార్చాలంటారు. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే ఇంకా టైర్డ్ అయిపోయినాను, నేను చాలా టైర్డ్ అయిపోయినాను, రెస్ట్ తీసుకోవాలా. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. అప్పుడే నలుగురు నొప్పిస్తాను అవన్నీ చేసింటే. మా అమ్మ మా నాన్న నాకు అసలు పనులే చెప్పేవాళ్ళు కాదనమాట. సో చిన్నప్పటి నుంచి పనులు చేయక అట్లా అయిపోయినా. He did more to me.